శివాజీ వీళ్ళు ప్లాన్ చేశారు. శివాజీ మన కోసం నాకెందుకో మనం చంపేస్తారని డౌట్ వచ్చింది. శివాజీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్ టీల్స్ మీ ఏస్. శివాజీ మన గ్యాంగ్ లో ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. చూడండి, నేను మిక్చర్ చేశానని చెప్పి కామెంట్ ఎలా చేస్తున్నా. అంత చెత్తగా ఉందని చెప్పి మరి ఆవరావరమంటూ తినేశాడు. తినైతే మా ఫ్రెండ్ ఆకాష్, మా మరిదైతే అప్పుడే ఫ్రెష్ చికెన్ కొట్టించుకుని తీసుకొచ్చాడు. సో బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాము. దీనికి ఎన్ని కామెంట్స్ చేస్తున్నారు, ఇంకా దానికి ఎన్ని చేస్తారా అని ఆలోచిస్తాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళే వండుకోవాలని చెప్తున్నాను, దానికే నవ్వుతుంది. సో తనే వండింది మార్నింగ్ నుంచి అన్ని. తిను సూర్య వాళ్ళ వైఫ్. తను మాట్లాడింది కానీ బ్యాక్ సైడ్ మ్యూజిక్ వచ్చింది, టీవీ ఆన్ లో ఉంది కాబట్టి. సో అందుకే రికార్డ్ చేయడం అవ్వలేదు. ఇప్పుడు చికెన్ కర్రీ వండబోతున్నా ఆకాష్. సో చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాము. తను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది, అది కూడా రికార్డ్ అవ్వలేదండి, సారీ. సో చికెన్ కర్రీ స్టార్ట్ చేసాము. వ్లాగ్ కింద పెట్టేద్దామని, ఎందుకంటే కష్టపడి రికార్డ్ చేశాను బట్ అవ్వలేదు అది. ఎందుకంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు కదా మన ఇంట్లో. సో వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తున్నారు అండ్ టీవీ సౌండ్ చాలా హైలో పెట్టారు. సో మటన్ కర్రీ ఎలా ఉండామో చికెన్ కర్రీ కూడా అంతే అని చెప్పి ప్రశాంత్ చెప్పాడు. సో అందుకే మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. సరే, నేను పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని తలుచుకున్నాను. ఎందుకంటే బ్యాచులర్ గా ఉన్నప్పుడు అయితే అసలు ఎవరో ఒకళ్ళు వండి పెట్టేవాళ్ళు, నేను తినిపెట్టేదాన్ని. ఇప్పుడైతే మా ఇంటికి వచ్చారు, నేనే వండాలి అని నేనే చూసుకోవాలి కదా. చాలా పెద్ద టాస్క్ లా అనిపించింది నాకైతే. నేను వంట చేస్తుంటే అయ్యో సత్య సింగిల్ రాడ్ సింగిల్ అని చెప్పి ఏడిపిస్తున్నారు వీళ్ళు. సో అదే గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అప్పట్లో మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు సూర్య వాళ్ళ ఫ్లాట్ లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ బయట నుంచి కర్రీస్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడే తప్పదు కదా, ఇంట్లో వండాలి. సో చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసింది వేసేస్తున్నాము, అన్ని వేసుకుని గ్రేవీ. సో కళ్యాణి చేస్తుంది, నేనైతే వీళ్ళతో మాట్లాడుతున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది, మూత పెట్టేశాము. సో మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి తీసేద్దామని చెప్పి, కారం సరిపోలేదంట వేస్తుంది తను. సో సేమ్ మటన్ ఎలా చేసామో అలాగే చేసేసాము. ఇంకా ఏదైతే ఏదైందని చెప్పి పక్కనైతే బిర్యానీ అయితే చేసాము. దానికి కామెంటరీ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. చాలా నవ్వుకుంటారు, ఫన్ అయితే చాలా ఉంటుంది అందులో. సో వాటర్ అయితే పోసేసాము, మగ్గిపోయింది. తనైతే టేస్ట్ చేసి చెప్తా అని చెప్పి అంటుంది. సో ఒక చిన్న ముక్క తీసుకుని టేస్ట్ చేస్తుంది. సో పర్లేదు, ఉడికిపోయింది, బాగా వచ్చిందని చెప్తుంది. నిజంగా ఫస్ట్ టైం అండి చికెన్ చేయడం కూడా. ఇప్పుడే అసలేం టాస్క్ మొదలు ఆ బిర్యానీ గురించి చూడండి. ఆకాష్ ఏం సార్, ఏం కాట సార్? దోసకే మా ఆయన పండిస్తున్నాడు, నువ్వు పండిస్తున్నావా? అరే చాలరా, ఏసీస్ కూడా అంత ప్రిపేర్ అవ్వర్రా. ఆకాష్ తింటారు జనాలు. సరే తప్పకుండా. టైం ఎంత అయింది? 10:30 అయింది. బిర్యానీ చేసినట్టు కోట బియ్యం మధ్యలో నోకలు బగార్ రైస్ అన్నారు. అది కోట బియ్యం మధ్యలో పొయ్యి మీద గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసి బిర్యానీలో ఏమేమి వేస్తారో అన్ని మర్చిపోయింది కళ్యాణి. సో అట్టర్ ఫ్లాప్ అయింది, అసలు ఏం రాలేదు. ఒక క్యారెట్ ఒక ఆలు చూస్తూనే మన దగ్గర నిజంగా ఆలు ఎంత మోసమో చూడు. వైట్ రైస్ కి దీనికి పెద్ద తేడా బిర్యానీ అని చెప్పి బయటకెళ్ళి అది కాదు, వైట్ రైస్ లో సాల్ట్ నేను వేసి నెలకి చూడు ఏదైనా కోట నోకలేదు రాదు.
పెడుతున్నారు, నూకలు కూడా పెడుతున్నారు. కాదు 4 బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరకాయ ముక్క, బంగాళదుంప కూడా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కనీసం ఈ జీర అరే వండి చెప్పండి. ఆలు ఉంది ఇంట్లో, వండి పెట్టాలా? రేపు వండుదో వండకూడదని ఇవన్నీ అందులో ఉంటాయని తెలుసా మాకు? నాకు తెలుసు కదా, వచ్చి మళ్ళీ 2 సార్లు టేస్ట్ కూడా చూపించారు. అందులో ఉప్పు సరిపోయిందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉప్పు కూడా వేసారు మీరు రైస్ లో. కొన్ని నీళ్లు పోసి ఇందులో ఉప్పు సరిపోయింది. అనుకోవడానికి ఏం లేదు. కాదు, అదే అట్లా తేడా ఇరిగింది, ఇది ఇంకెంత తేడా ఇరిగిందో. కొత్తిమీర అది స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసినట్టు కట్ చేశారు దీన్ని. కాదు కదా, కొంచెం నెయ్యి తీసుకురావా? బానే ఉందిలే, పెట్టండమ్మా, తినాలి. వండేస్తున్నారు కదా అమ్మాయి, ఏదో వండుతున్నారు. నేను ఇంకా ఇది ఓపెన్ చేసి ఉంటే ఇది రైస్ ఏమో. ఇప్పుడు వండితే బాగా పేర్లు పెట్టారుగా. చికెన్ ఎలా ఉంది? చికెన్ అయినా పర్లేదు చెప్పు. చికెన్ అదైనా చెప్పినట్టు చేసావు. ఏం చేసావు కళ్యాణి? వైట్ రైస్ విత్ మరి అందులో మరి ఏంటి బిర్యానీ అంటున్నారు? రైస్ లో 4 ఆకులు వేస్తే బిర్యానీ. అరే అందులో నాకేమవుతుంది బిర్యానీ ఆకు, ఆకు ఆ రైస్ లో పడంగానే అదేమైపోద్ది? బిర్యానీ మాడిపోతుంది. ఏమైంది అది బాగానంటే అది కొంచెం అర్థం చేసు. అందుకే మనకి రాని సాగసాలు మనం చేయకూడదు. నేను వండుతా అని చెప్పి వండాము బిర్యానీ, అందులో ఏం వేయాలో కూడా మాకు తెలియలేదు. సో బిర్యానీ అయితే ఫ్లాప్ అయింది. చికెన్ కర్రీ అయితే బాగుంది, వాళ్ళు రివ్యూ కూడా ఇచ్చారు బాగుంది అని చెప్పి. సో ఇది ఇక్కడ వరకు క్లిప్. రేపు అయితే మేము పొలం వెళ్తున్నాము, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. నేను తర్వాత తింటా. తిన్న తర్వాత అందరు రియాక్షన్ అందరూ ఎట్లా ఉన్నారు ఏంటన్నారు. అమ్మమ్మ గారు చనిపోయిన సందర్భంగా పంతులు గారు ఒక 5 అనాథాలకి అన్నం పెడుతున్నారు. అంతా బానే ఉంది. ఆ నీళ్ళు చూసి మేము మొగ్గుండి కూడా పాటే మా ఆయన అన్నాడు. మా ఆయన అందులో కలిసిపోతారు. నేను తినేసి కూడా తెస్తుంది, నాకు తినకపోతే అదే ఫాస్ట్ గా ఆవరావరమంతా తినేద్దురాడు. నాకు తెలుసు అనాథలనే పెట్టింది కంపల్సరీ. పెట్టకెళ్ళద్దు, ఆ వీడియో వైరల్ అయింది. ఇది కూడా ఎవరైనా ఇంటికి తీసుకొచ్చి అనాథ పిల్లలకు భోజనాలు పెడతారా? కాదు, ఇంట్లో వాళ్ళని కూడా అనాథలు చేసి పెట్టారు. లేదు, మాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నా అంది. ఇదేదో బాగుందిరా. ఊరిచ్చి జీపే చేయించుకోండి. ఇదే నైట్ మా వంట దెబ్బకి తట్టుకోలేక నెక్స్ట్ డే పొలం వెళ్ళి కొబ్బరికాయలు తాగుదాం అని చెప్పి వెళ్ళాము. సో మామిడికాయలు కూడా ఉన్నాయి, కోసుకెళ్తామంటే తీసుకెళ్ళాము. పంట మొత్తం చూసి ఇదేనా మీరు తెగ యూట్యూబ్లో పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు వీళ్ళు. సో ఇదే మేము పండిస్తున్న పంట, అనిల్ చూపించాడు కదా మీకు ఆల్రెడీ. సో దోసకాయలు అప్పుడే కోసుకుని బస్తాలు అయితే బయట వేస్తున్నారు వాళ్ళు, అదే చూపిస్తున్నారు. గాలి అయితే చాలా బాగా వేస్తుంది, అసలు చాలా చల్లగా ఉంది, క్లైమేట్ కూడా చాలా మారిపోయింది. గేట్ దాకా వచ్చాక నాకైతే కొంచెం టెన్షన్ అయితే వచ్చింది, ఎందుకంటే నేను చెట్టుకి పండితేనే బాగుంటాయి కావాలి అని చెప్పి ఉంచేసాను. వీడు ఎన్ని కోసుకెళ్తాడో తెలియదు. ఆకాష్ అయితే రెడీగా ఉన్నాడు, మొత్తం నేనే పట్టుకెళ్తా అని చెప్పి అంటున్నాడు. మా చెల్లికైనా ఉంచురా బాబు అని చెప్పి బతిలాడుకుంటున్నాను, వినట్లేదు. సో ఇది ఆల్రెడీ మీరు చూసారు కదా, మన కొబ్బరికాయల తోటలో మనం బుడంకాయలు వేసాము, అది మొత్తం ఎండిపోయింది. నెక్స్ట్ సీజన్కి వేద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా ఇందులో పంట అయితే వేయలేదు. అబ్బబ్బా మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో, కిందకి తగిలేస్తున్నాయి. నాకైతే వీటిని కొయ్యాలని కూడా అనిపించట్లేదు, చెట్టుకి పండితేనే బాగుంటాయి అనిపిస్తుంది. కానీ ఆకాష్ వినడు కదా, మొదలెట్టాడు అప్పుడే చూడండి. ఏది చేతికి ఎవరు నాకోటి కళ్యాణికి ఒకటి. ఒక కాయ దొరికింది. ఏం తీసుకుంటావురా? అక్కడ కొడవలు పట్టుకుపోదా, కోతులు తినేసినాయి అనుకుంటా అన్ని.
పండింది ఇది కట్ చేసుకుని తినొచ్చింది బొబ్బరి మా భలే ఉందిరా. అన్ని కాదు కోసుకెళ్తానంటే ఆ చెట్టు మంచి తయారైన కోత మీరు వస్తాం మేము కత్తిపడి అడిగిలు వస్తుండే ఇంకో అయినా మొత్తానికి నాతో గొడవ పడైతే కాయ దుబ్బేశాడు ఆకాష్. సో నాకు కూడా కావాలి అంటే మా ఆయన ఇంకో కాయ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అదేమో కళ్యాణ్కి ఇచ్చాను, తనకి తినాలనిపిస్తుంది. సో ఇంక నాకైతే కాయ లేకుండా అయిపోయింది. దానికోసం ఏడిపిస్తున్నాడు ఆకాష్ మళ్ళీని. చూడండి ఎంత కామెడీ చేస్తాడు అసలు. ఏ కోత మూతులు పెట్టినాయి అవన్నీ చెట్టు మీద కాయ కోసింది ఇది. కోతులుగా అందోలే చెట్టు మీద. ఆకాష్ ఏదో ఒక్కసారి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తే కొంచెం చెప్పమ్మా. టేస్ట్ ఎలా ఉంది? మా పొలంలో కాయలను కోసుకెళ్ళిపోతున్నాడండి. చాలు, ఇంకోటి కొయ్యి చాలు. 5 పట్టుకెళ్ళి చాలు, ఎక్కువ నాకు సరిపోద్దు. అయినా కానీ వదలట్లేదు. చూపించా, ఇగో ఎన్ని చీమలు ఉన్నా కానీ కాయలు కోసేస్తున్నాడు. చూడండి నేను కాయలు కోసాడు. పాపం కళ్యాణ్కి ఏం తెలియనట్టు చూస్తుంది. చూడండి ఇప్పుడు ఇంకో కాయ కోసుకొచ్చి శాంతిస్తాడు. ఇప్పుడు శాంతిపురుడు. ఓం భీం బుష్. చాలు దామ్మ, చాలు ఇంకా. ఓయ్ నీకు మూతి పగలెద్ది. 5 కోసావు ఇప్పటికి. ఒరే రారా, చాలు పద. దాదా వేరే చెట్టు మంచిగా చూపించుకొస్తా అంతే. మంచిగా చూపించు. మంచిగా కాదు ఇంకోటి కాదు. అదిగో ఇది మంచిగా, అది మంచిగా పండిద్ది. ఇది పెద్దగా ఏది కొయ్యి, ఏదో ఒకటి కొయ్యి. కొత్తవని ఫిక్స్ అయ్యాక చేమలు ఉన్నాయి జాగ్రత్త. మరి ఈ వెనకాల నుంచి ఇలా కొయ్యి, ఇక్కడ నుంచి. నువ్వు మూసుకొని పద. వద్దు వద్దు వద్దు, ఇంకో మా చెట్టు కాయలన్నీ కోసుకుని తినేస్తున్నాడు సార్ వీడు. అనవసరంగా పిలిచాడు నిన్ను. ఒరే వద్దురా, ఒరే ఒరే వద్దురా. ఏంటమ్మా? కాదు, ఇంకెప్పుడు ఇంటికి రమ్మని పిలవను ఆకాష్. ఇప్పుడు నీ బ్లాగ్ కోసం కూర్చొని చేతబడి ఏమంటారు ఏంటి నాకు అర్థం. ఇందాక కోసిన కాయలు సరిపోవు అని చెప్పి ఇంకా కాయలు కోయడానికి వెళ్తున్న ఆకాష్. అది కూడా మా ఆయన్ని బొట్లు వేసుకొని వెళ్తున్నాడు. చేసి పిచ్చిరా సార్. మొత్తం దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడు సార్. ఇదే తమ్నేల్, ఇదే వేస్తాను రా. చూడండి సార్. దాంట్లో థ్యాంక్ యూ. నా దాంట్లో కాయ కలుపుతున్నాను.